నమస్కారం గైస్. సో ఈరోజు లెక్చర్లో నేను డామ్ మెనిపులేషనే ఇంకా కొన్ని మెథడ్స్ ఉన్నాయన్నమాట. అవి కొంచెం ఇంపార్టెంట్ కూడా. సో అందుకని అవి కూడా కవర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ లెక్చర్లో మనం డామ్ మెనిపులేషన్ అయితే చూద్దాము. ఓకే, నెక్స్ట్ లెక్చర్లో నేను ఒక చిన్న ప్రాజెక్ట్ అయితే మీ చేత చేపిస్తాను. ఓకే, సో ఇప్పుడు మన డామ్ మెనిపులేషన్లో మనం నేర్చుకోబోయే కొత్త మెథడ్స్ ఏంటంటే, మీరు డైనమిక్గా ఎలిమెంట్స్ని క్రియేట్ కూడా చేసుకోవచ్చు. ఏ టైప్ ఆఫ్ ఎలిమెంట్నైనా మీరు క్రియేట్ చేసుకోవచ్చు డైనమిక్గా జావా స్క్రిప్ట్ నుంచి. నార్మల్గా ప్రస్తుతానికి మనం ఏం చేస్తున్నాం? ఓకే, ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్తో చూపిస్తాను. ఓకే, నార్మల్గా మనం ఏం చేస్తాము, ఎప్పుడైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఆల్రెడీ ఒక చిన్న ఎగ్జాంపుల్ రాశాను. ఇక్కడ మనం డివ్ క్లాస్ వచ్చేసి కంటైనర్, ఒక కంటైనర్ తీసుకున్నాం. ఓకే, ఇందులో నేను ఒక డివ్ ఇవ్వాలనుకుందాం. నార్మల్గా మనం ఏం చేస్తాం, సింపుల్గా డివ్ క్లాస్ అని లేకపోతే ఐడి అని ఇలా ఇచ్చుకుంటాం, అవునా? సో దీన్నే మనం డైనమిక్గా జావా స్క్రిప్ట్ నుంచి చేయొచ్చు. ఓకేనా? ఆ జావా స్క్రిప్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బటన్ ఉంది, ఆ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు నాకు ఈ డివ్ అన్నది క్రియేట్ అవ్వాలి. ఓకే, నార్మల్గా అయితే మనం టెక్స్ట్ క్రియేషన్ చూసాం. ఏంటి, నార్మల్గా .inner అని అలా వాడి మనం టెక్స్ట్ని క్రియేట్ చేసుకుంటున్నాం, అవునా? సో అలాగే మనం ఒక ఎలిమెంట్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఆ ఎలిమెంట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు నేను చూపిస్తాను. ఓకే, ప్రస్తుతానికి మీరు చూసుకో, ఇక్కడ నేను ఓన్లీ ఒక డివ్ ఇచ్చాను. ఓకే, డివ్ క్లాస్ వచ్చేసి కంటైనర్. సో ఇక్కడ రిఫ్రెష్ చేసి నేను ఇక్కడ బాడీలో చూస్తుంటే కూడా నాకు ఒక డివ్ ఉంది, తర్వాత స్క్రిప్ట్, ఈ స్క్రిప్ట్ ఏదైతే ఉందో అది ఉంది, అవునా? సో ఇప్పుడు డైనమిక్గా నేను ఎలిమెంట్ని అయితే క్రియేట్ చేస్తాను. ఓకేనా? సో ఫస్ట్ ఎలిమెంట్ని క్రియేట్ చేయాలంటే, ఓకే, ఏ ఏ ఎలిమెంట్ని క్రియేట్ చేయాలనుకుంటున్నారు? ఒక స్పానా, ఒక డివ్వా, ఒక ఇమేజా, ఒక పీటాగా, ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి నేనైతే ఒక డివ్ అయితే నేను క్రియేట్ చేస్తాను. సో నేను ఒక డివ్ని క్రియేట్ చేయడానికి ఫస్ట్ ఒక వేరియబుల్ రాసుకుంటాను. ఓకే, లెట్ ఎక్స్ అన్న వేరియబుల్ రాసుకుంటాను. ఓకేనా? లేకపోతే మనం స్పానే క్రియేట్ చేస్తున్నాం కదా, స్పాన్ అయితే స్పాన్, డివ్ అయితే డివ్. ప్రస్తుతానికైతే మనం డివ్ క్రియేట్ చేద్దాం, ఆ తర్వాత స్పాన్ క్రియేట్ చేద్దాం. డివ్ కోసం నేను డివ్ అని ఇచ్చుకుంటాను. ఓకేనా? అంటే నేను ఒక డివ్ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ క్రియేట్ ఎలా చేయాలి అంటే, డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్. ఓకేనా? క్రియేట్ ఎలిమెంట్. ఓకే, ఇది వాడాలి మీరు. క్రియేట్ ఎలిమెంట్ అని వాడాలంటే ఎలిమెంట్ని క్రియేట్ చెయ్యి అని చెప్తున్నాను. ఓకే, సో ఇప్పుడు నేను ఏ ఎలిమెంట్ మీకు కావాలి, ప్రస్తుతానికైతే నేను డివ్ అని ఇచ్చుకున్నాను కదా, ఇది జస్ట్ వేరియబుల్ నేమ్ ఇది. ఓకేనా? సో ప్రస్తుతానికైతే నేను ఒక డివ్ అన్నదాన్ని క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో డివ్ని క్రియేట్ చెయ్యి అని చెప్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఈ యొక్క ఏదైతే క్రియేట్ అయిన డివ్ ఉందో అది నేను ఈ యొక్క వేరియబుల్లో అయితే స్టోర్ చేశాను. సో కన్సోల్ డాట్ లాగ్ చేసి అందులో ఏముంది ఆ డివ్లో అన్నది మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఎప్పుడైతే నేను కన్సోల్ డాట్ లాగ్ డివ్ అని రాసుకున్నానో, ఇక్కడ నేను కన్సోల్కి వెళ్తాను. కన్సోల్కి వెళ్ళి ఇప్పుడు రిఫ్రెష్ చేస్తాను. చూసారా, నాకేమొచ్చింది? ఒక డివ్ వచ్చింది. చూసారా? సో బేర్ డివ్, అందులో క్లాస్ ఉండదు, ఐడి ఉండదు. ఒక నార్మల్ డివ్ని అయితే మనకి క్రియేట్ చేస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు ఆల్రెడీ నాకు క్రియేట్ అయింది. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఏదైతే నా యొక్క హెచ్టిఎంఎల్ ఉందో ఆ హెచ్టిఎంఎల్లో తీసుకెళ్ళి పెట్టాలి. ఓకేనా? ఇక్కడ పెట్టాలన్నమాట. ఓకే, ఎలా పెట్టాలి అంటే, ఇదేంటిది, పేరెంట్. మీ అందరికీ పేరెంట్ చైల్డ్ అనాలజీలు తెలుసు అనుకుంటున్నాను. ఎవరికైనా తెలియకపోతే ఒకసారి మళ్ళీ వెళ్ళి నా డామ్ లెక్చర్ చూడండి, అందులో కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, పేరెంట్, ఇది వచ్చేసి పేరెంట్. దీన్ని లోపల పెడితే అన్నీ ఏమవుతాయి, చైల్డ్ అవుతాయి, అవునా? సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఈ యొక్క డివ్ ఏదైతే ఉందో, డివ్ కంటైనర్ ఉందో దాని లోపల పెడతాను నేను. ఓకే, ఒక చైల్డ్ కింద. ఇప్పుడు నాకు ఈ డివ్ ఉంది కదా, ఓకే, ఈ డివ్లో నేను ఒక టెక్స్ట్ పెడదాం అనుకుంటున్నాను. ఓకే, ఆల్రెడీ నాకు డివ్ క్రియేట్ అయింది కాబట్టి మనం డివ్లో టెక్స్ట్ జావా స్క్రిప్ట్ నుంచి ఎలా పెట్టుకుంటాం, సింపుల్గా ఈ డివ్కి ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఈజ్ ఈక్వల్ టు హాయ్ అని ఇస్తాను. ఓకే, దీన్ని నేను కోర్స్లో పెడతాను. ఓకే, సో ఇప్పుడు ఈ డివ్ ఏదైతే క్రియేట్ అయిందో ఆ డివ్ లోపల హాయ్ అన్న టెక్స్ట్ పెట్టాను. ఇప్పుడు నేను ఇక్కడ కన్సోల్లో మీకు చూపిస్తాను. చూడండి, ఎలాగ కన్సోల్ డాట్ లాగ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు కన్సోల్కి వెళ్ళి, ఓకే, ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూసారా ఏమైంది, నాకు హాయ్ అని వచ్చింది. ఓకేనా? సో అలాగా మీరైతే పెట్టుకోవాలి. ఒకవేళ దీనికి నేను ఒక క్లాస్ ఇవ్వాలి అంటే కూడా మీరు పెట్టుకోవచ్చు. సింపుల్గా డివ్ డాట్ ఎట్రిబ్యూట్స్, క్లాస్ అన్నది ఏంటి, క్లాస్ అన్న ఐడి అన్న ఎట్రిబ్యూట్స్ అని చెప్పాను, అవునా? సో ఎట్రిబ్యూట్స్ని యాడ్ చేసుకోవాలంటే ఏంటి, సెట్ ఎట్రిబ్యూట్ అని పెట్టుకుని, క్లాస్ అయితే క్లాస్, ఇక్కడ మీరు ఏ క్లాస్ ఇద్దాం అనుకుంటున్నారు, ప్రస్తుతానికి సబ్ అని ఇస్తాను. ఓకేనా? సబ్ అని నేను ఆల్రెడీ సబ్ అని ఇచ్చి కలర్ రెడ్ అని ఇచ్చాను. ఓకేనా? సో ఇదైతే ప్రస్తుతానికి నేను ఇచ్చాను. ఎందుకని, ఇక్కడ క్లాస్ యాడ్ అవుతుందో లేదో చూసుకోవడానికి. ఎప్పుడైతే ఇది యాడ్ అవుతుందో, నేను ఎప్పుడైతే ఇక్కడ పెడతానో అది రెడ్ కలర్లో వస్తుంది. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూసారా ఏమొచ్చింది, నాకు డివ్ క్లాస్ సబ్. ఇలాగా మీరు అట్రిబ్యూట్స్ని అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను ఐడి అని ఇస్తే ఐడి పెడుతుంది. ఓకేనా? సో ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూసారా ఐడి అని పెట్టింది. ఇప్పుడు నేను వాల్యూ అని ఇచ్చాను అనుకోండి, అలా మీ ఏ అట్రిబ్యూట్ కావాలంటే ఆ అట్రిబ్యూట్ పెట్టుకోవచ్చు. ఓకేనా? సో ఇలాగా ఇది వన్ వే.
అట్రిబ్యూట్స్ పెట్టుకోవడానికి, ఓకేనా. బట్ సిఎస్ఎస్ని మేనేజ్ చేసుకోవడానికి క్లాస్ లిస్ట్ అని చెప్తానని చెప్పాను, అవునా, అది ఇందులో కవర్ చేస్తాను, ఓకేనా. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను ఏ అట్రిబ్యూట్ ఇవ్వట్లేదు. ఇలా అట్రిబ్యూట్స్ పెట్టుకోవాలనుకుంటే మీరు పెట్టుకోవచ్చు అని చెప్తున్నాను. ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఈ యొక్క కంటైనర్ ఏదైతే ఉందో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, ఎలిమెంట్స్లో ఈ కంటైనర్ ఏదైతే ఉందో ఆ కంటైనర్ లోపల పెట్టాలి. ఎలా పెట్టాలంటే ఫస్ట్ ఈ లోపల పెట్టడానికి కంటైనర్ నేను సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకుందాం, లెట్ ఎక్స్ అని సెలెక్ట్ చేసుకుందాం, ఓకే. డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్ వాడి ఏంటిది హ్యాష్ కంటైనర్, ఓకే. ఇక్కడ చూసుకుంటే నేను ఐడి కూడా వాడాను, ఓకే. కంటైనర్ అని తీసుకుని, ఓకే, అప్పుడు ఈ ఎక్స్ అన్నదాన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ప్రస్తుతానికి ఈ ఎలిమెంట్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈ ఎలిమెంట్ లోపల పెట్టడానికి నేను ఎక్స్ డాట్ అపెండ్ అని రాసి ఇందులో ఏదైతే మీ డివ్ ఉందో, ఓకే, ఆ డివ్ ఇవ్వాలన్నమాట, ఆ డివ్ వేరియబుల్. ఇప్పుడు ఎప్పుడైతే డివ్ అని ఇచ్చానో రిఫ్రెష్ చేస్తే చూడండి ఏమైంది, నాకు అపెండ్ అయింది కదా ఇందులో. బట్ మనం నార్మల్గా అపెండ్ అని వాడము, అపెండ్ చైల్డ్ అని వాడతాం, ఓకే. కోడర్స్ అవి చూసినప్పుడు మనకు అర్థం అవ్వాలి కదా, సో అందుకని అపెండ్ చైల్డ్, ఓకే. ఎప్పుడైతే నేను అపెండ్ చైల్డ్ అని వాడతానో సేమ్ అవుట్పుట్ వస్తుంది మనకి. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూసారా అపెండ్ అయింది కదా. సో ఇక్కడ మన కోడ్లో అపెండ్ అయిపోదు, కోడ్లో చూసుకుంటే నార్మల్గానే ఉంది నా కంటైనర్. బట్ ఎప్పుడైతే నా డామ్లో చూసుకుంటే, ఇది డామ్ కదా, డామ్ ఎలిమెంట్స్ ఇవన్నీ, ఎప్పుడైతే నేను రిఫ్రెష్ చేస్తానో చూసారా నాకు ఇక్కడ హాయ్ అని కూడా వచ్చింది, ఓకే. సో హాయ్ అని కూడా వచ్చింది చూసారా. ఇప్పుడు నేను ఇక్కడ డామ్ చూసుకున్నా సరే ఈ డివ్ లోపల చూసారా, నేను క్లోజ్ చేస్తే చూసారా ఈ డివ్ లోపల ఏదో ఉందని చెప్తుంది. నేను ఇక్కడ పెడుతుంటే కూడా నాకు ఇక్కడ హైలైట్ చేస్తుంది. అంటే నేను డైనమిక్గా నా జావా స్క్రిప్ట్ నుంచి అయితే నేను ఈ ఎలిమెంట్ క్రియేట్ చేసుకుని ఒక డివ్ని అందులో పెట్టాను. ఒకవేళ నేను ఇక్కడ స్పాన్ అని ఇచ్చాను అనుకుందాం, ఓకే. ఏ ఎలిమెంట్ అయితే మీరు క్రియేట్ చేయాలనుకుంటున్నారో దాని పేరు ఇవ్వాలి ఇక్కడ ఇందులో. సో ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే చూసారా స్పాన్ ఎలిమెంట్ క్రియేట్ అయింది, అవునా. సో అలాగా ఏ ఎలిమెంట్ కావాలంటే ఆ ఎలిమెంట్ మీరు డైనమిక్గా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట, ఓకే. సో ఇప్పుడు మీరు క్లాస్కి నార్మల్గా క్లాస్ యాడ్ చేయాలన్నా సరే లేకపోతే ఐడి యాడ్ చేయాలన్నా సరే ఇలా యాడ్ చేస్తున్నారు, అవునా. దీని బదులుగా నేను ఇంకొకటి చెప్తాను చూడండి, దాని పేరే క్లాస్ లిస్ట్, ఓకే. క్లాస్ లిస్ట్ ఎందుకు వాడతామంటే అది మీకు క్లాసు, ఓకే, అది ఐడికి పనిచేయదు, ఓన్లీ క్లాస్. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఇది ఏదైతే డివ్ ఉందో దీనికి ఒక క్లాస్ యాడ్ చేద్దాం అనుకుంటున్నారు, ఓకే. నేను ఆల్రెడీ ఇక్కడ సబ్ అని ఇచ్చాను, సబ్ అని ఇచ్చి దీనికి క్లాస్ రెడ్ అని ఇచ్చాను, కలర్ రెడ్ అని ఇచ్చాను, అవునా. సో మీరు దీనికి స్టైలింగ్ ఇవ్వాలంటే ఎన్ని రాయాలి, డివ్ డాట్ స్టైల్ అని చెప్పి ప్రతిసారి డాట్ బ్యాక్గ్రౌండ్ కలర్ అని కావాలంటే తర్వాత, ఓకే. ఇక్కడ డివ్ డాట్ స్టైల్ అని ఎన్ని రాసుకుంటారు, బ్యాక్గ్రౌండ్ కలరు ఫాంట్ సైజు ఫాంట్ ఫ్యామిలీ ఇవ్వాలి. సో 4 డాట్ స్టైల్ అని 4 సార్లు రాయాలి. దాని బదులుగా మనకు సింపుల్గా దీనికి డైనమిక్గా మనం స్టైల్స్ యాడ్ చేసుకోవాలి అంటే సింపుల్గా మీరు క్లాస్ లిస్ట్ అనేది ఇచ్చుకోవాలి. ఇప్పుడు క్లాస్ లిస్ట్ ఎలా వాడాలి అనేది చూపిస్తాను, ఓకే. ప్రస్తుతానికైతే నేను ఇక్కడ ఏమి ఇచ్చాను, కలర్ రెడ్ అని ఇచ్చాను. దీన్ని అప్లై చేద్దాం ఫస్ట్, ఓకేనా. సో దీన్ని ఎలా అప్లై చేస్తానంటే సింపుల్గా డివ్ డాట్ అని వాడి క్లాస్ లిస్ట్ అని వాడాలి, ఓకేనా. ఇక్కడ చూసారా క్లాస్ లిస్ట్ డాట్ యాడ్, ఓకే. ఎప్పుడైతే మీరు డాట్ యాడ్ అని వాడతారో ఈ క్లాస్ లిస్ట్ అంటే ఏంటి, నార్మల్గా మీరు ఒక క్లాసు యాడ్ చేస్తున్నాను నేను, ఓకే. 2 ఉంటాయి దీనికి, యాడ్ అండ్ రిమూవ్. ఆల్రెడీ దీనికి ఒక క్లాస్ ఉందనుకోండి, అప్పుడు దాన్ని రిమూవ్ చేయడానికి రిమూవ్ అని వాడతాను. సో ప్రస్తుతానికి నేను యాడ్ అని వాడుతున్నాను, ఓకే. యాడ్ అని సబ్ అని వాడతాను, ఓకే. ఇక్కడ ఆల్రెడీ నేను సబ్ ఇచ్చాను కదా నా స్టైల్స్లో. ఇప్పుడు ఈ సబ్ అన్నది దీన్ని దేనికి అప్లై చేయలేదు, ఇది డైనమిక్గా ఇక్కడ నేను క్లాస్ పెడితే ఆటోమేటిక్గా నా రెడ్ అనేది అప్లై అవుతుంది కదా. ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే చూసారా నాకేమైంది, రెడ్ కలర్లో వస్తుంది. ఇప్పుడు నేను జూమ్ చేస్తాను కొంచెం, చూసారా రెడ్ కలర్లో వస్తుంది, జూమ్ అవుట్ చేసేస్తాను, ఓకే. సో ఇక్కడ కూడా నాకు డివ్ క్లాస్ సబ్ యాడ్ అయిందా. సో ఇప్పుడు నేను 10 ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు, డాట్ స్టైల్ అని. దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలనుకోండి సింపుల్గా ఇందులో యాడ్ చేసుకుంటాను నేను, ఓకే. బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ, ఓకే. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే ఆల్రెడీ మనం యాడ్ చేస్తున్నాం కాబట్టి యాడ్ అయింది చూసారా. ఇప్పుడు దీనికి ఫాంట్ సైజ్ యాడ్ చేయాలనుకుందాం, ఫాంట్ సైజ్ వచ్చేసి సింపుల్గా మీరు ఒక 3 REM అని ఇచ్చారనుకుందాం, ఓకే. సో ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూసారా నాకు పెద్దది అయిపోయింది. అలాగా ఎన్ని స్టైల్స్ కావాలంటే అన్ని స్టైల్స్ ఇచ్చుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇచ్చుకుని కావాలంటే సింపుల్గా ఫాంట్ వెయిట్ ఇవన్నీ ఇచ్చుకుంటాను, ఓకే. నా ఫాంట్ వెయిట్ వచ్చేసి బోల్డర్ అని ఇస్తాను, ఓకే. బోల్డర్ అని ఇచ్చి ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూసారా బోల్డ్ అయింది. అలా ఎన్ని కావాలంటే అని CSS ఇచ్చుకోవచ్చు. ప్రతిసారి మీరు ఇలా వాడుకోవాల్సిన అవసరం లేదు, ఏది డాట్ స్టైల్ అని. సింపుల్గా క్లాస్ లిస్ట్ అని యాడ్ చేసుకుంటే సరిపోతుంది, ఓకేనా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను. ఇప్పుడు డివ్ డాట్ సెట్ అట్రిబ్యూట్ చేస్తాను, అంటే ఒక అట్రిబ్యూట్ పెడతాను, సబ్ అని పెడతాను, ఓకే. దాని క్లాస్ వచ్చేసి నేను సబ్ అని పెడతాను అనుకుందాం, ఓకే. సో ఎప్పుడైతే నేను నార్మల్గా సబ్ అని పెడతానో సేమ్ అలాగే పనిచేస్తుంది ఈ రెండు, ఎందుకంటే క్లాస్లో నేను ఆల్రెడీ ఇక్కడ స్టైలింగ్ ఇస్తున్నాను కదా. సో సిమిలర్గానే పనిచేస్తుంది. ఇప్పుడు రిఫ్రెష్ చేసినా సరే నాకు అలాగే ఉంటుంది. బట్ ఇప్పుడు దీన్ని నేను రిమూవ్ చేయాలి.
ఈ యొక్క క్లాస్ అన్నదాన్ని రిమూవ్ చేయాలి అంటే దీన్ని అన్కామెంట్ చేస్తాను. అన్కామెంట్ చేసి ఇక్కడ రిమూవ్ అని రాస్తాను. ఓకేనా? ఎప్పుడైతే రిమూవ్ ఇక్కడ మీరు చూసుకుంటే కోడ్లో కూడా ఓకే డైనమిక్ ఇక్కడ నేను పెడుతున్నాను కదా సెట్ అట్రిబ్యూట్, ఓకే సబ్ అని యాడ్ అయింది. ఇప్పుడు ఎప్పుడైతే నేను రిఫ్రెష్ చేస్తానో చూసారా నాకు డివ్ క్లాస్ అని ఉంది, దాని వాల్యూ లేదు. ఎందుకు లేదంటే దాని క్లాస్ లిస్ట్ నేను ఇక్కడ రిమూవ్ చేసేస్తున్నాను. ఎప్పుడైతే మీరు రిమూవ్ చేసేస్తారో ఇక్కడ నుంచి పోయింది చూసారా, అందుకని చెప్పి దీని స్టైల్స్ అనేవి అప్లై అవ్వలేదు. ఓకేనా? సో ఇలాగా డైనమిక్గా మీరు ఎలిమెంట్ ఇచ్చుకోవాలన్నా లేకపోతే క్లాస్ లిస్ట్ ఎక్కువ వాడండి. ఎందుకంటే మీరు ఎప్పుడైనా స్టైల్స్ యాడ్ చేసుకోవాలంటే సింపుల్గా ఇలాగ ఇచ్చేసుకుని అక్కడ నుంచి క్లాస్ లిస్ట్ యాడ్ అండ్ రిమూవ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఈ లెక్చర్. బేసిక్గా ఇవి ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఎలా క్రియేట్ చేయాలి ఒక డైనమిక్గా ఎలిమెంట్స్, ఓకే ఎలా అపెండ్ చేయాలి, అపెండ్ అయినా అపెండ్ చైల్డ్ అయినా వాడచ్చు మీరు. ఓకేనా? సో నార్మల్గా అయితే మనం అపెండ్ చైల్డ్ వాడతాం. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ లెక్చర్లో ఓకే డైనమిక్గా మనం ఒక బటన్ మీద క్లిక్ చేస్తే దానిది మనకి కావాలి వాల్యూ అంటే అది ఎలా తెచ్చుకోవాలి అన్నది లాస్ట్ లెక్చర్లో ఏం చూసాం, ఆ వాల్యూ వస్తుంది. ఒకవేళ 10 ఉంటే ఆ దాని మీద క్లిక్ చేస్తే అదొక్కటే దాని వాల్యూ నాకు కావాలి అంటే అది ఎలా చేయాలో నెక్స్ట్ లెక్చర్లో చూద్దాం. సో నెక్స్ట్ లెక్చర్లో కలుద్దాం గైస్.